కోడలు ఒకనాటికి అత్తే. మరి కథలోకి వెళ్దామా అయితే మనము? రంగాపురంలో రంగమ్మ అనే ఆమె ఉందన్నమాట. ఆమె ఏం చేసిందంటే తన కొడుక్కి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత నుంచి ఆవిడకి కోడల మీద అనుమానం ఏంటంటే కొడుకుని తన చుట్టూ తిప్పేసుకుంటుందేమో అని అనుమానంతో ఎప్పుడు కూడా ఏదో ఒక సాకుతో కొడుకుకి ఏదో ఒక మాటలు చెప్తూనే ఉండేది. కోడల మీద కోపం ఎక్కువ పెంచేసుకుంది. తన మీద ఏమన్నా చెప్తుందేమో అని అనుమానము. కోడల పేరు కోమలి. అయితే మరి ప్రతిరోజు కొడుకుతో ఏం చెప్తుందంటే, అది వంటలో ఏమన్నా విషయం కలిపి నాకు ఏమన్నా పెట్టి చంపేస్తుందేమోరా అని లేనిపోయిన మాటలన్నీ చెప్తూ ఉండేదన్నమాట. అలాగే చెప్తూ ఉంటే కొడుకు ఏం చేశాడు, అమ్మా ఒక పని చేయకూడదు అన్నాడు. ఏం చేయమంటావు చెప్పరా నాయనా అంది. ఏం చేయడం ఏంటి, శుభ్రంగా నీకు కొంచెం డబ్బులు ఇస్తాను కానీ కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఉండు. నువ్వు ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు, నీకు ప్రశాంతంగా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాడనమాట. చెప్పేసరికి అలా ఎలా వెళ్తాను, వెళ్ళను నేను ఇప్పుడు, నాకు కోడలకు కూడా ఒక బిడ్డ కలగాలి కదా, కలిగిన తర్వాత చూద్దాంలే అని అంది. సరే అని చెప్పేసేసి కొన్ని రోజులు పోయేసరికి ఒక ఏడాది తిరిగేసరికి కోడలకి ఒక 12 మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ ఎంత బాగున్నాడు, ఆ పిల్లవాడిని అసలు వదిలి ఉండలేకపోయేదన్నమాట. అప్పుడు కోడలు అంది, కాశీకి వెళ్ళిపోండి శుభ్రంగా అంటే, నేనెక్కడ పోతానే కాశీకి, నేను వెళ్ళను, నా బిడ్డని నా మనవడిని చూసుకోవద్దా ఏంటి అని చెప్పేదన్నమాట. చెప్తుంటే సరే అని వాడు కొన్ని రోజులు కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడంటే చక్కగా వయసు వచ్చింది, యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చాక అతనికి కూడా పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఇప్పుడైనా కాశీకి పోవే అత్త అంది. నేనెక్కడ పోతాను, వాడికి చక్కగా పెళ్లి చెయ్యి, వాడి పెళ్లి చూడకుండా పోతానా ఏమిటి నేను అని అడిగింది. అలాగా సరే అని చెప్పేసి వాడి వయసు వచ్చేసరికి వాడికి పెళ్లి కూడా చేసేసారు. చేసేసిన తర్వాత మరి కొన్ని రోజులకి ఒక మగబిడ్డని కంది ఆమె కూడా, అంటే కోడలకు కూడా, అంటే మనవడికి పెళ్ళయింది, మనవడికి ఒక బిడ్డ కూడా కలిగాడు. వాడు కూడా చాలా బాగున్నాడు. అప్పుడు అత్తని అంటుంది కోమలి, మరి కాశీకి పోతానంటున్నావు కదా అత్త, కాశీకి పోయి శుభ్రంగా అక్కడ ఉండొచ్చు కదా అంటే, నేనెక్కడ పోతానే కాశీకి, ఇద్దరం కలిసి పోదాం పదా అని అంది. అదేంటంటే, అవును నువ్వు అత్తవయ్యావు, నేను అత్తనయ్యాను, మనిద్దరం ఒకేసారి పోదాం నడు అనేసరికి అమ్మాయికి కొంచెము బుద్ధి వచ్చి, అమ్మో ఇలా చేస్తుందా అత్తగారు అని అనుకుని తెలుసుకుందన్నమాట. సీతాపురంలో సీతమ్మ అనే ఒక ఆవిడ చిన్న హోటల్ నడుపుతుందన్నమాట. నడుపుతుంటే జనాలు వస్తున్నారు. ఈ కథ పేరు ఏమిటంటే రుచి. రుచికరమైన భోజనము అందరికీ వడ్డిస్తూ ఉంటే చక్కగా అందరూ వచ్చి, అబ్బా సీతమ్మ గారు ఎంత బాగా చేస్తున్నారో అని చెప్పేసి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. సీతమ్మ హోటల్కి చాలా మంచి పేరు వచ్చింది. ఈవిడి దగ్గర భోజనం చేస్తే మనము ఇంట్లో అమ్మ చేతి వంట తిన్నట్టే అనిపిస్తుంది అని అనుకునేవారు. ఆమెకి సీతమ్మకి ఒక కూతురు ఉంది. కూతురి పేరు ఏమిటంటే వాసవి. వాసవి ఏం చేసిందంటే 10వ తరగతి వరకు చదువుకుంది. చదువుకున్న తర్వాత ఆమె ఏం చేసింది, పెద్ద చదువులు చదవలేమని అనుకుని ఏం చేసింది, వెంటనే చదువు మానేసి అమ్మకి తోడుగా నీడుగా ఉంటానులే అనుకుని అదే హోటల్లో చక్కగా చేద్దాము, అమ్మకి సాయం చేద్దామని అనుకుంది. అలా అనుకుని ఏం చేసిందంటే హోటల్లో రకరకాల అందమైన వాల్ పోస్టర్లు అయ్యినేమో ఇంటికి హోటల్కి అంటించేసింది. చక్కగా ఆకులో పెట్టే సీతమ్మ గారి భోజనం ఏం చేసేది, స్టీల్ కంచాలు స్టీల్ గ్లాసులు పెట్టి తర్వాత ఏం చేసింది, రకరకాలు, ఒక రకం కాదమ్మా, మనం 4-5 రకాలు పెడితే అందరూ వచ్చి తింటారు అని చెప్పేసి ఒక కూర కాకుండా 4-5 కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ వేస్తూ పెడుతూ ఉండేదన్నమాట. అలా చేస్తూ ఉండగా ఏమైందంటే ఒకటి కూడా రుచిగా లేదు. రుచిగా లేపడం పోతే వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు, వచ్చేవారు 4 రకాలు అలాగా కెలికేసేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంకా రాను హోటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు సీతమ్మ తన కూతురు వాసవిని పిలిచి, అమ్మా మనము పెట్టే 2 రకాలు కూరలైనా సరే రుచిగా ఉండాలి, ఏ వ్యక్తి అయినా సరే రుచిగా భోజనం చేయాలి, శుభ్రమైన భోజనం చేయాలని అనుకుంటారు తప్ప ఇలాగ 4-5 రకాలు పెట్టి మనము ఏదో ముక్తసరిగా పెట్టినట్టు ఉండకూడదు.
అది రుచిగా ఉంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తిని వెళ్తారు అని కూతురికి చెప్పిందనమాట. అప్పుడు కూతురు తెలుసుకుంది, ఓహో ఇలా చేస్తే బాగుంటుందా అనుకుని మర్నాడు నుంచి మామూలుగా సీతమ్మ ఏ పద్ధతిలో భోజనాలు పెడుతుందో అదే పద్ధతిలో భోజనాలు పెట్టి మళ్ళీ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకుని మంచిగా బ్రతికారనమాట. రుచి అనేది ప్రతి మనిషికి కావాలి. ఆ రుచి ఉంటేనే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు, ఎంత దూరమన్నా వెళ్ళి భోజనం చేసన్నా వస్తూ ఉంటారనమాట. మరొక చిన్న కథ, సాధన ఉంటే ఇలా ఉండాలి. మరి చిన్న దేశంలో తిరువల్లూరు అనే ఆయన పేరు వినని వాళ్ళు ఎవరూ ఉండరు. అతను మహాభక్తుడు, జ్ఞాని. అతను ఎప్పుడు కూడా నేతలను వేస్తూ ఉండేవాడు. బట్టలను చక్కగా అందంగా నేత వేసి తన జీవనాన్ని గడుపుకుంటూ వచ్చేవాడు. కాలంలో ఒకరోజు పూర్తిగా భగవంతుడి సేవ కోసమే తన జీవితాన్ని ఆ రోజు మాత్రం అట్లాగా భగవంతుడి జ్ఞానంలోనే ఉంటూ ఉండేవాడు. ఆయన భార్య పేరు వాసుకి. కాపురానికి వచ్చిన మొదలు ఆమె ఎప్పుడూ కూడా భర్తకి భోజనం పెట్టేటప్పుడు విస్తరి దగ్గర ఒక దోణిలో నీళ్లు, ఒక సూది దగ్గర పెట్టేది. ఇలాగా ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉండేది ఆమె. అయితే ఆమె భర్త ఆ దోణిలో ఉన్న నీళ్లు కానీ సూదిని కానీ ఎప్పుడు కూడా ఉపయోగించలేదు. వాసుకి పెద్దదైపోయాక ఆమెకి అంత్యకాలం సమయం వచ్చినప్పుడు ఆమె భర్తని అడుగుతుంది, ఏమండి ప్రతిరోజు కూడా మీకు ఒక దోణిలో నీళ్లు, ఒక సూదిని దగ్గర పెట్టమని అడిగేవారు కదా, ఏమిటి విషయం, దాని గురించి నాకు నా సందేహాన్ని వివరిస్తారా మీరు అని అడిగింది. భర్త ఇలా అడుగుతుంది, ప్రతిరోజు మీరు భోజనము విస్తరి ఉపయోగించినప్పుడు అక్కడ దగ్గరగా ఒక దోణిలో నీళ్లు, ఒక సూది ప్రతిరోజు పెట్టమనేవారు. నేను ప్రతిరోజు పెడుతూ ఉండాను. ఎప్పుడు కూడా భోజనం చేసేసి వెళ్ళిపోయేవారే కానీ ఆ దోణిలో నీళ్లు కానీ సూది కానీ ఎప్పుడూ ఉపయోగించలేదు. దానికి గల కారణం ఏమిటి స్వామి అని అడిగింది. వారు ఇలాగా చెప్తున్నాడు అనమాట. ఏంటంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయకూడదు, దాన్ని వ్యర్థం చేయకూడదు. ఆ ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడైనా నువ్వు వడ్డించేటప్పుడు ఒక 2 మెతుకులు కానీ కింద పడితే కనుక ఆ పడిన మెతుకుల్ని సూదితో గుచ్చుకుని ఆ దొరలో నీళ్ళతో కడుక్కుని అది తినాలి అని అనుకుని నేను రోజు అలా చెప్పేవాడిని. నువ్వు ఇలా పెట్టు అని భర్త భార్యతో చెప్పాడు. నువ్వు ఏనాడు కూడా ఎంతో శ్రద్ధగా నాకు భోజనం పెట్టేదానివి. ఎప్పుడు కూడా ఒక మెతుకు కింద కూడా రాల్చకుండా చాలా జాగ్రత్తగా పెట్టేదానివి. అందుకని నేను ఎప్పుడు కూడా ఆ దోణిలో నీళ్లు కానీ ఆ సూది కానీ నేను ఎప్పుడూ ఉపయోగించలేదు అన్నాడు భర్త. ఆ సందేహాన్ని తీర్చుకున్న తర్వాత తిరువల్లూరు ఒళ్ళో వాసుకి కన్ను మూసింది. అయితే మరి తినాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు. భార్య అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి ఏ రోజు కూడా కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా వడ్డించింది. ఒకరోజు కాదు, ప్రతిరోజు అలాగే ఆయనకి భోజనం పెట్టేటప్పుడు శ్రద్ధతో చాలా చక్కగా వడ్డించేది. యోగాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవితంలో చేస్తే కనుక ఎవరికి ఏమీ అంటే సాధన మరొకటి ఉండదు. మనం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా మనము ఒక మెతుకును కూడా కింద పడకుండా జాగ్రత్తగా తినాలన్నదే ఈ కథలో నీతి. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.